బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియచేసెను. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా, నీకు నమస్కారములు తండ్రి. నీ మహాకృపలో మమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకొని ఉన్నావు. నీ నిత్య జీవములోనికి నిత్య రాజ్యములోనికి మమ్మల్ని చేర్చుకొనడానికి ఈ రీతిగా మమ్మలను మా తండ్రి నీ మహిమ రూపములోనికి మార్చుకొనుచు సిద్ధము చేసుకొని ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రత్యేకంగా నేటి దినమున నీ వాక్యం మేము ధ్యానించుటకు నీ ఎదుట కనబడుచు ఉండగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపుమని, నీ వాక్యములని సంగతులను మాకు బోధించి మమ్మల్ని దీవించుమని, మీరే మాతో మాట్లాడుమని వాక్యమయ్యున్న యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మర్నాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగము, మరి పునరుద్ధారుడైనటువంటి ప్రభువారు తన ప్రత్యక్షతను మగ్దలేని మరియ గారికి కనబర్చిన వారుగా ఉన్నారు. ఆమె శిష్యుల యొద్దకు వెళ్ళి, ప్రభువుని నేను చూచాను, ఆయన నాతో ఈ మాటలు చెప్పారు అని ప్రభువును చూచిన సంగతిని గూర్చి సాక్ష్యం ఇచ్చినటువంటిదిగా ఉన్నది. ఈ వాక్యమును మనము ఆధారము చేసుకొని మరి నేటి క్రైస్తవ సంఘము ఎలాగుండవలసి ఉన్నది అనేది ప్రభు ఆనాడే తెలియపరచిన వారు ఉన్నారు అని మనము ఆయన సాక్షులుగా ఉండాలి అనేటువంటిది ఈ వాక్యములో నుండి అనేక పర్యాయములు మనం ధ్యానించిన వారంగా ఉన్నాం. ఇంకొక కోణములో నుండి అనగా ప్రభు వైపు నుండి మనము ఈ వాక్యమును నేటి దినమున ధ్యానము చేయబోతూ ఉన్నాం. ప్రభువు మనకు మాదిరి కనబర్చిన వారుగా ఉన్నారు. ఆయన ఏ పని చేసినా సంపూర్ణమైనటువంటి మానవుడుగాను సంపూర్ణమైనటువంటి దేవుడుగాను ఆయన తన మరి నిజ జీవితమును చరిత్రను మనకు తెలియపరిచినటువంటి వారు ఉన్నారు. ఆయన వలె మనం ఉండాలని ప్రభువారు కోరుకున్నటువంటి వారుగా ఉన్నారు. నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండుడి అనే విషయం ప్రభువారు మనకి మరి మార్గదర్శకమైన జీవితం జీవించడానికి నేర్పినటువంటి వారుగా ఉన్నారు. దీనిని ఆధారం చేసుకొని ఈరోజు మనము ధ్యానం చేయబోచున్నటువంటి అంశము ఏమిటి అనంటే, పునరుద్ధాన స్థితి కలిగి ఉండుము. పునరుద్ధాన స్థితి కలిగి ఉండుము. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన స్థితిని, పునరుద్ధాన మహిమ రూపమును మనకు తన ప్రత్యక్ష ద్వారా కనబరిచినటువంటి ఉద్దేశ్యము ఏమిటి అనంటే, ప్రభువు ఏ స్థితి కలిగి ఉన్నారో ఆ స్థితి మనము
కలిగి ఉండాలి అనేది తన ప్రత్యక్షత ద్వారా మనకు నేర్పుచున్నవారుగా ఉన్నారు. ఇది మనము తెలుసుకోవలసినటువంటి విషయము. మానవుడు పరిశుద్ధమైనటువంటి మహిమ రూపము, శరీర రూపము, ఆత్మరూపము కలిగినటువంటి రూపము కలిగి జీవించాలి అనేటువంటిది. ఇది యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే మనకు లభించేటువంటి స్థితి అయి ఉన్నది. కాబట్టి ఇటు శరీరము ఉన్నది, ప్రభువారికి ఆత్మస్వరూపము ఉన్నది, మహిమ చేత నింపబడిన వారుగా ఉన్నారు. ఈ శరీరము మహిమ శరీరముగా ఉన్నది. కాబట్టి ఇది ప్రత్యక్షమవుచు ఉన్నది, అదృశ్యమవుచు ఉన్నది. తాను మహిమ చేత నింపబడినటువంటి స్థితి కనబరుచుతున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ రోజున పునరుద్ధాన స్థితి కనబరచుము లేక కలిగి ఉండము అనేటువంటి అంశము మనకు ఈ వాక్యము ద్వారా ప్రభు నేర్పిస్తూ ఉన్నారనేటువంటిది మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను. మనం ఏ స్థితి కలిగి ఉండాలో అది ప్రభువు తాను కలిగి ఉండి మనకు నేర్పుతూ ఉన్నారు. నేను ఇలాగ ఉన్నాను, మీరు ఇలాగ ఉండండి అని ఆయన మనకు నేర్పుతూ ఉన్నారు. కాబట్టి మనము గ్రహించుకోవలసినటువంటి ఆధ్యాత్మిక అంశముగా దీనిని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మనం చూసినట్లయితే యోహాను గారి సువార్త 12వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తే గోధుమ గింజ గూర్చి విషయము వ్రాయబడినది. ఇది భూమిలో నాటబడినదే, చచ్చిపోతేనే కానీ అది విస్తారంగా ఫలించదు అనేటువంటి విషయం మనం అక్కడ చూస్తాం. గోధుమ గింజ విస్తారంగా ఫలించాలి అని అంటే అది భూమిలో నాటబడినదై చచ్చిపోయినదై ఉంటేనే దానిలో నుండి మొలక వచ్చి గోధుమ పంట పండి అది విస్తారమైనటువంటి పంటను కనబరిచేదిగా ఉంటుంది అని చెప్పడంలో లోపల ఉన్నటువంటి మహిమ రూపము బహిర్గతమయ్యి మనము ఫలించినటువంటి వారముగా లోకమునకు కనబరుచుకొనాలి అనేటువంటిది దానిలో ఉన్నటువంటి భావము. కాబట్టి మనము చచ్చిపోతేనే మనము జీవించే వారం కాగలుగుతాము అనంటే, పాపం విషయమై మరణిస్తేనే ప్రభు విషయమై జీవము కలిగినటువంటి వారమై పునరుద్ధాన స్థితిని లోకములో మనము కనబరచగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన మనుష్య కుమారుడిగా లెక్కించబడిన వాడుగా ఉన్నాడు. మానవాళి యొక్క దోషములు, పాపములు సమస్తము ఆయన మీద మోపబడినవిగా ఉన్నవి. ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా కనబడుతూ ఉన్నాడు. మనందరికీ బదులుగా ఆయన శిలువ పైన శిలువ మరణమును అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ పునరుద్ధానము అనేటువంటిది గోధుమ గింజ భూమిలో పడి అది చనిపోయిన తర్వాత మొలకెత్తి ఎలాగూ విస్తారమైనటువంటి పంటను కలిగి ఉండేదిగా, అది ఎదిగి ఫలించినటువంటిదిగా ఉన్నదో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన పునరుద్ధానము ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధ జీవితానికి సంబంధించి, పరలోక రాజ్య మహిమ స్థితికి సంబంధించి మనము ఎదిగి ఫలించిన వారముగా ఉండాలి అనేటువంటిది ఆయన తన పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా మానవాళికి కనబరుస్తూ, నేను ఈ స్థితిని కలిగి ఉన్నాను, మీరును ఎలాంటి స్థితిని కలిగి ఉండండి అని మనకు ఆయన తన ప్రత్యక్షత ద్వారా తెలియజేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును అనగా ప్రభు పునరుద్ధానమైనటువంటి శరీరము ఏ పాపము లేనిదిగా ఎలాగున్నదో, ఆయన యొక్క ప్రతి అవయవముందును మహిమ ఎలాగో నింపబడినదిగా ఉన్నదో, ఆయన దైవ సంబంధమైనటువంటి రాజ్యములోనికి చేరడానికి అర్హత ఎలాగో కలిగిన వాడుగా ఉన్నారో,
అలాగూ క్రీస్తు ప్రభువుని అంగీకరించి జీవిస్తున్నటువంటి మనము పునరుద్ధాన స్థితి కలిగి ఉన్నవారముగా మన జీవితము రాకడ వరకు కొనసాగించాలి అనేటువంటిది ఈ పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా ప్రభువారు మనకి నేర్పిస్తున్నారు అనేటువంటిది మనం గ్రహించుకోవలసి ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. అదేమిటి అని అంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము గారిని ఏర్పాటు చేశారు. అనగా ఆదాము అనబడినటువంటి ఒక విత్తనమును విత్తినటువంటి వారుగా ఉన్నారు. దానిలోనికి పాపము అనేటువంటి విషమును అపవాది లేక సాతాను ప్రవేశపెట్టిన వాడుగా ఉన్నారు. మరి ఈ విత్తనము మరి ఏమైంది అని అంటే, ఫలించాల్సి వచ్చేసరికి విష సంబంధమైనటువంటి పంటే మరి ఫలించినటువంటిదిగా ఉన్నది. సుమారు 4000 సంవత్సరాల మానవాళి జీవితములో మరి వచ్చినటువంటి తరములు అన్నీ కూడా, సంతానం అంతా కూడా పాప సంబంధమైనదిగానే మరి ఉద్భవించినదిగా ఉన్నది. ఈ స్థితిని మార్చడానికి మరి దేవుడే కుమారుడుగా ఆయన ఈ లోకములోనికి మన వంటి శరీర రక్తములను ధరించినటువంటి వాడుగా ఆయన ఈ లోకములోనికి వచ్చి క్రీస్తు అను పేరుతో లేక యేసు అను పేరుతో ఆయన ఈ లోకములో తన జీవితమును కనబరిచినప్పుడు ఈయన పాపం విషయమై మరణించినటువంటి వారు ఉన్నారు, జీవం విషయమై తిరిగి లేచినటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నాటబడినటువంటి ఒక విత్తనముగా ఉండి అది చనిపోయి విస్తారమైనటువంటి పంట ఫలించినటువంటి పునరుద్ధాన మరి మహిమ స్థితిని ఆయన పొందుకున్నటువంటి వాడుగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చేటువంటి అనగా పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చేటువంటి పంట యావత్తు, సంతానము యావత్తు, ప్రజలు యావత్తు, జనము యావత్తు ఎలా ఉండవలసిన వారై ఉన్నారు అంటే, నూతనమైనటువంటి సృష్టిగా, యేసుక్రీస్తులో నూతనమైనటువంటి సృష్టిగా చేయబడినటువంటి వారు ఉండి పరిశుద్ధమైనటువంటి సంతానముగా ఎదగవలసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి పునరుద్ధాన ప్రత్యక్ష స్థితి లేక పునరుద్ధాన స్థితి మనకి ఏం నేర్పిస్తూ ఉన్నది అని అంటే, ఆ రోజున ఆదాము గారిలో నుండి వచ్చినటువంటి సంతానము పాపభూయిష్టమైనదిగా ఎలాగూ మరి వచ్చినదిగా ఉన్నదో, ఇప్పుడు పరిశుద్ధుడు అయినటువంటి మహిమస్వరూపైనటువంటి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధమైనటువంటి మహిమస్వరూపము కలిగినటువంటి సంతానముగా మనము ఎదగవలసిన వారము, రావలసిన వారమై ఉన్నాము అని మనకు సువార్త తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ సువార్తకు మీరే సాక్షులు అని ప్రభువారు శిష్యులైనటువంటి వారిని లోకములోనికి పంపించారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని ప్రభువారు తెలియపరిచినటువంటి వారు ఉన్నారు. కాబట్టి బాప్తిస్మము అనేటువంటి విషయానికి వస్తే అది కూడా మరి మరణించి తిరిగి లేచినటువంటి స్థితిని తెలియజేస్తున్నట్టు, నూతనమైనటువంటి జీవితాన్ని తెలియజేస్తున్నటువంటిదైనది. సాదృశ్యముగా అది కనబరచబడుతూ ఉన్నది. అది శుద్ధి చేయబడినటువంటి జీవితముగా కనబరచబడుతూ ఉన్నది. కాబట్టి సువార్త అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గుర్చినటువంటి విషయము. పునరుద్ధాన స్థితి ప్రభు ఎలా కలిగి ఉన్నారో అలాంటి స్థితి కలిగిన జీవితం మనం జీవించాలి అని బోధించబడమే, దాన్ని గ్రహించుకొని జీవించడమే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడము, ఆయన సువార్తను అనుభవంలోనికి తెచ్చుకొని జీవించడము అవుతుంది. దీనిని మనము మరి ఈ కాలములో ప్రభు యొక్క సువార్తను ప్రకటించేటువంటి విషయంలో మనము చేయుచున్నటువంటి పని ఏమిటి అని అంటే, ప్రభువుని జ్ఞాపకం చేసుకొనడానికి ఆయన యొక్క శరీరమును రక్తమును తీసుకునాలి అని ప్రభు శరీర రక్తములను మనం ఇచ్చుట అనేటువంటిది చేయుచున్నటువంటి వారంగా ఉన్నాం.
నన్ను జ్ఞాపకం చేసుకొనడానికి దీన్ని చెయ్యండి అని ప్రభువారు తన శరీర రక్తములను ఇచ్చినటువంటి వారు ఉన్నారు. ఆయన శరీర రక్తములు ఏం జ్ఞాపకం చేసుకొనడానికి అని అంటే, ఆయన శిలువ మీద మరణించాడు, మనకు బదులుగా ఆయన నలగొట్టబడ్డాడు అని ఈ విషయాలను చెప్పుకొనడానికి కాదు. ఆయన యొక్క శరీర రక్తములు శుద్ధి గావించబడినవిగా ఉన్నవి, అవి మనకు జీవమునిచ్చేటువంటివి ఉన్నవి. ఆయన శరీర రక్తములు మనకు శుద్ధిని కలగజేస్తాయి. పునరుద్ధానుడైనటువంటి ప్రభువు వారిని మనలోనికి ఆయన శరీర రక్తములు ప్రవేశపెడుతూ ఉన్నవి. ఆ శరీర రక్తముల ద్వారా పునరుద్ధానుడైనటువంటి ప్రభు యొక్క మహిమ రూపమును మనము పొందుకుంటున్నాము, ధరిస్తున్నాము అనేటువంటిది మనం తెలుసుకోవలసినటువంటి సత్యము. కాబట్టి ఎప్పుడైతే ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడో ఆ తర్వాత క్రైస్తవ సంఘము అనేటువంటిది మరి అభివృద్ధి చెందటం జరిగిందో, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటే తిరిగి లేచిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మన కొరకు ఆయన సిలువ వేయబడినటువంటి విషయము మరి చారిత్రాత్మకమైనటువంటిది, దైవ కార్యము, దాని ఫలితము పునరుద్ధానము. ఆ ఫలితమై ఉన్నటువంటి పునరుద్ధాన స్థితిని మనము పొందుకొనడానికి ప్రభు శరీర రక్తములను మనము తీసుకొని ఉన్నాము. ఇవి ప్రభు యొక్క పునరుద్ధాన లక్షణములను మనలోనికి ప్రవేశపెట్టుచూ ఉన్నవి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు యొక్క దేహమంతటిలోనూ ఎంత పరిశుద్ధత ఉన్నదో, ప్రభు శరీర రక్తములను తీసుకునేటువంటి విశ్వాసి యొక్క దేహమంతటిలోనూ ప్రభు యొక్క పునరుద్ధాన లక్షణములు, మహిమ నింపబడతాయి. ఇది నమ్మి మనము తీసుకొనవలసిన వారమై ఉన్నాము. ప్రభువు ఎలాగూ నిత్యుడై ఉన్నారో, ఆయన ఆత్మస్వరూపిగా ఎలాగున్నారో ప్రభు శరీర రక్తములు తీసుకునేటువంటి వారు ఇట్టి ప్రభు పునరుద్ధాన లక్షణాలను మనం కలిగి ఉంటామని విశ్వసించి తీసుకునేటువంటి వారు నిత్య జీవములోనికి చేరడానికి మహిమ రూపమును ధరించేవారు అవుతూ ఉన్నారు. కాబట్టి మనము పునరుద్ధాన స్థితిని కలిగి ఉంటున్నాము అంటున్నాను నేను. పునరుద్ధాన స్థితిని కలిగి ఉండుము. ఇప్పుడు ప్రభు పునరుద్ధాన స్థితిని కలిగి ఉన్నారు, కనబడుతున్నారు, మాట్లాడుతున్నారు. ప్రతి విశ్వాసి పునరుద్ధాన స్థితిని కలిగి ఉండాలి, కనబడేవారు ఉండాలి. లోకముతో పరిశుద్ధ స్థితిని గురించి మాట్లాడేవారుగా ఉండాలి. ప్రభువు కనబడుతున్నారు, మాట్లాడుతున్నారు. విశ్వాసి పరిశుద్ధమైన పునరుద్ధాన స్థితిని కలిగి ఉండాలి. లోకమునకు తనను తాను కనబరుచుకోవాలి. లోకమునకు పరలోకమును గురించి తెలియపరిచేవారు ఉండాలి. ప్రభువు తన పునరుద్ధాన స్థితి ద్వారా ఆయన మరి మనకు చూపిన మార్గము ఇదే, పద్ధతి ఇదే. ఇది మనం గ్రహించుకోవాలి అంటూ ఉన్నాను. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, ఇంకొక విషయమును కనుక మనము చూసినట్లయితే, మరి ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి ఈ కార్యము నెరవేర్చుట ద్వారా మనకు నూతనమైనటువంటి జనాంగమును తీసుకొని వచ్చేటువంటి ప్రక్రియ ఆయన చేస్తున్న వారుగా ఉన్నారు. దైవ కార్యం ఆయన చేస్తున్న వారుగా ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలంటూ ఉన్నాను. అది అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. అదేమిటి అనంటే, నోవహు గారి దినాల్లో సమస్తమైనటువంటి మానవాళిని జలప్రళయము ద్వారా దేవుడు చంపివేసినటువంటి వాడు ఉన్నాడు. నోవహు గారి కుటుంబమును మాత్రమే ఆయన ఓడలో ఆయన రక్షించినటువంటి వాడు ఉన్నారు. వారి ద్వారా భూమి మీద మానవాళిని విస్తరింపజేసినటువంటి వారు ఉన్నారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమస్త మానవాళిని జలప్రళయం ద్వారా దేవుడు చంపివేసినా నోవహు గారి కుటుంబములో వారి శరీరములో ఉన్నటువంటి పాపమును మాత్రము పూర్తిగా చంపివేయలేదు. అనగా పాపము వారి ద్వారా మరలా అది భూమి మీద మరి విస్తరించినటువంటి ప్రజల్లో అది విస్తరించినటువంటిదిగా ఉన్నది. సరే, దేవుడు రెండో విషయాన్ని గుర్తు చేస్తున్నాను.
మరి అగ్నిని పంపించి అగ్ని గంధకములను కురిపించి సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేస్తున్న వాడుగా ఉన్నారు. పాపులను మరి పాపము చేసేటువంటి స్థితిని ఆయన పూర్తిగా నాశనం చేయాలి అని ఆయన ఆ అగ్ని గంధకములను కురిపించి నాశనం చేస్తున్న వాడుగా ఉన్నారు. తర్వాత ఏమైంది? వచ్చినటువంటి మిగిలిన సంతానములో నుండి చూస్తే పాపము వారి ద్వారా విస్తరించినటువంటిదిగా ఉన్నది. అటు జలప్రళయము ద్వారా పాపమును పరిపూర్ణంగా నాశనము చేయలేకపోయి ఉన్నారు. అగ్నిగంధకములను కురిపించి మరి పాపమును పరిపూర్ణంగా నాశనము చేయలేకపోయి ఉన్నారు. ఇది దేవుని యొక్క అశక్తత కాదు, కానీ మానవాళిలో దేవుడు ఎలాగైనా సరే పరిశుద్ధతను కలగచేయాలి అని వారు గ్రహించుకొని నడుచుకుంటారు అని చూస్తే గ్రహింపు లేని వారుగా ఉన్నారు, పరిశుద్ధ జీవితం కొనసాగించని వారుగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి ఆయన చేసినటువంటి శిలువ యాగము తరువాత పునరుద్ధాన స్థితిని ఆయన కనబరిచి సమస్త పాపమును ఆయన పరిహారము చేశారు అనేటువంటిది స్పష్టంగా చరిత్ర ద్వారా ఆయన జీవితం ద్వారా తెలియపరుస్తూ ఆయన పునరుద్ధానుడైనటువంటి ప్రత్యక్షత స్థితిని ఆయన ప్రత్యక్షమయ్యి తన పునరుద్ధాన స్థితిని కనబరుస్తూ ఇదిగో ఈ స్థితి కలిగినటువంటి మరి జనాంగముగా ప్రజలుగా మీరు భూమి మీద ఎదగవలసి ఉన్నది అని తెలియపరుస్తూ ఉంటే ఈ కాలమందు ఉన్నటువంటి వారు ఇంకా పాపముతోనే ముడిపడినటువంటి వారుగా ఉండి ప్రభు యొక్క శిలువ కార్యమును అపహాస్యము చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. నమ్మినటువంటి క్రైస్తవ సంఘము కూడా పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించకపోవడాన్ని బట్టి ప్రభు యొక్క పునరుద్ధాన స్థితి ఎలాగున్నదో అలాంటి స్థితిని కలిగి జీవించాలి అనేటువంటి పట్టుదల ప్రయత్నము కనబరచకపోవడాన్ని బట్టి ప్రభు యొక్క శిలువ కార్యాన్ని యాగాన్ని అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మనము పరిపూర్ణముగా ప్రభువు యొక్క పునరుద్ధాన స్థితిని అనుభవించేటువంటి ఫలించిన పంటగా ఈ లోకములో ఉండుట అనేది దేవుడు మనకిచ్చిన ధన్యత. ఇది మనం గ్రహించుకొని నేను ప్రభు యొక్క పునరుద్ధాన మహిమ స్థితిని పునరుద్ధాన స్థితిని నేను ప్రభు రాకడ వరకు కలిగి జీవిస్తేనే నేను పునరుద్ధాన నిత్య జీవములోని కనుక ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి రాకడ సమయములో నిత్య జీవములోనికి నేను ప్రవేశించగలుగుతాను అని గ్రహించుకొని నడుచుకొనవలసి ఉన్నది. ఈ గ్రహింపు రావటం లేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ప్రభు తాను కనబడి మాట్లాడినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే స్థితి మనమందరము కలిగి ఉండాలని దేవుడు కోరుకొంచు ఉన్నారు. కాబట్టి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచినటువంటి వారుగా ఉన్నారు. దైవజనులైన దేవదాస్ అయ్య గారికి, ముంగమూరి దేవదాస్ అయ్య గారికి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన వారుగా ఉన్నారు. ఈ బైబిల్ మిషన్ ద్వారా ఏమి ఇవ్వబడుతూ ఉన్నది మానవాళికి అని అంటే ప్రభు యొక్క పునరుద్ధాన మహిమ స్థితి ఇవ్వబడుతూ ఉన్నది. సన్నిధిలో 7 మెట్ల ధ్యానము ద్వారా కనిపెట్టుకొని ఉండుట ద్వారా దైవ ప్రత్యక్షతను చూచుట, దైవ స్వరమును వినుట ద్వారా దేవుడు చెప్పింది చేయుట ద్వారా ఏం జరుగుతూ ఉన్నది అని అంటే ఈ సన్నిధి పరులైనటువంటి మానవాళి ప్రభు యొక్క పునరుద్ధాన స్థితిని కలిగి ఉన్నవారు అవుతున్నారు. కాబట్టి బైబిల్ మిషన్లో ఉన్నటువంటి మనము లేక బైబిల్ మిషన్ యొక్క బోధను గ్రహించుకుంటున్నటువంటి మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటనంటే ఇది ప్రభు యొక్క పునరుద్ధాన స్థితిని కలిగి ఉండుటకు దేవుడిచ్చినటువంటి అవకాశము, దేవుడు కలగజేస్తున్న పద్ధతి. కాబట్టి ప్రభువుని చూచేటువంటి వారంగాను ప్రభు స్వరమును వినేటువంటి వారంగాను మనం ఉన్నప్పుడు మనము
ప్రభు యొక్క మహిమ స్థితిని లోకమునకు కనబరిచేటువంటి వారం కూడా కాగలుగుతాము. కాబట్టి మనము ప్రభు పునరుద్ధాన స్థితిని చూచుట, ఆయన స్వరం వినుట అనేటువంటిది మన యొక్క పునరుద్ధాన స్థితిని లోకమునకు కనబరచడానికి, మన పునరుద్ధాన వాక్కు అనగా పరిశుద్ధమైనటువంటి దైవ వాక్కు ఇతరులకు మనము బోధించే వారంగా లేక మాట్లాడే వారంగా ఉండడానికే దేవుడు ఇచ్చాడు అనే విషయము, ఈ బైబిల్ మిషన్ బోధ, బైబిల్ మిషన్ విధానము, పద్ధతి దేవుడు మనకు ఇచ్చింది. మనము ప్రభు పొందిన పునరుద్ధాన స్థితిని మనము కలిగి ఉండడానికి ప్రభు ఇది మనకి ఇచ్చారు అనేటువంటిది గ్రహించుకోవాలంటూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నేను ఇంకొక 2 మాటలు చెప్తాను. అదేమిటి అని అంటే, దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి దానిలో నుండి ఒక మాట గుర్తు చేస్తాను. పాపిలో తల వెంట్రుకంతటి పరిశుద్ధత ఉంటుంది అన్నారు. ప్రతి వ్యక్తిలో కూడా వాడు ఎంత ఘోర పాపి అయినా కూడా వానిలో ఒక తల వెంట్రుక వాసి అంతటి పరిశుద్ధత ఉంటుంది అన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలోనికి వచ్చేసరికి ఆయన శరీరధారిగా లోకంలోనికి వచ్చినప్పుడు సిలువ కార్యం మీద ఆయన రక్షణని నెరవేర్చడానికి ఆయన ఉన్నప్పుడు మరి ఆ వెంట్రుక వాసి అంతటి పరిశుద్ధత కూడా లేకుండా ఆయన మీద సమస్త మానవాళి యొక్క పాపము మోపబడి ఆయన పాపముగా చేయబడెను అనేటువంటి విషయము ఆయన చెప్పినటువంటి వారు ఉన్నారు. ప్రభువు పాపముగా చేయబడ్డారు అంటే కొంచెం పరిశుద్ధత కూడా లేకుండా మొత్తము పాపముగా ఆయన చేయబడ్డారు. ఆ మొత్తము పాపముగా చేయబడినటువంటి ఆయన పాపమును జయించి తిరిగి లేచి ఉన్నారు. ఇప్పుడు మనకి ఆయన శరీర రక్తముల ద్వారా పరిశుద్ధతను మనకి ఇస్తూ మనలను సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా చేస్తూ ఉంటే మనం ఎందుకు నిలబడలేకపోతున్నాము అంటున్నాను నేను. ప్రభు రాకడ వరకు సంపూర్ణమైన పరిశుద్ధ స్థితి ఎందుకు కనబరచలేకపోతూ ఉన్నాము? కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకొని మరి ప్రభు ఎలాగూ తన పునరుద్ధాన స్థితిని ఆయన మనకు కనబర్చిన వారు ఉన్నారో అలాగే మనము లోకమునకు ప్రభు కలిగి ఉన్నటువంటి పునరుద్ధాన స్థితిని సన్నిధి ద్వారా మనము పొందుకొని కనబరిచే వారంగా ఉండాలి అని పట్టుదలతో మనము జీవించిన వారంగా ఉంటే అట్టి మహిమ రూపములోనికి, మహిమ స్థితిలోనికి మనం రాగలుగుతాము. మనలను చూచినటువంటి వారు ప్రభువుని చూచినటువంటి వారుగా ఆ సాక్ష్యము ఇవ్వగలుగుతారు. మనం ప్రభు రాకడలో ఆయన రాజ్యంలోనికి చేరే అర్హతను కూడా మనము పొందుకోగలిగే వారం కాగలుగుతాం. అట్టి ధన్యత భాగ్యము ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత దీవెన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనల్ని దీవించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీకు స్తోత్రములు తండ్రి. నీవు ఈ లోకములోనికి మాదిరికరమైన జీవితము మాకు చూపించుటకు నేర్పించుటకు వచ్చిన వాడవై ఉన్నావు. అట్టి క్రమమందు మీ పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా మీ పునరుద్ధాన స్థితి మేము కలిగి ఉండాలని కూడా నేర్పిన వాడవై ఉన్నావు. ఇది మేము కలిగి ఉండడానికి తండ్రి నీ శరీర రక్తములను నీవు మాకు ఇస్తూ ఉన్నావు. తండ్రి, మేము నీ రాక పర్యంతం వరకు పునరుద్ధాన స్థితిని కనబరుచుచూ జీవించగలిగిన ధన్యత మాకు దయచేసి మహిమనొందుకొనుమని ప్రభువును రక్షకుడును పునరుద్ధానుడై ఉన్న యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకు అందరికీ తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు,
సన్నిధి పరుడగు